దేశవ్యాప్తంగా సకల కుల జనగణన చేయమని అందుకు ఓబీసీ కాలం ఒకటి ప్రత్యేకంగా పెట్టమని చెప్పేసి బీసీలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు దాకా బడ్జెట్ అలాట్మెంట్స్ ఎందుకు జరిగినాయో తెలియదు, ఎట్లా జరిగినాయో తెలియదు, వచ్చే బడ్జెట్లు ఎడిపోతున్నాయో తెలియదు, ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నా పేదరికం ఎందుకు పోతుందో అసలే తెలియదు. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం దీన్ని ఆపే దిక్కే లేదు. ఆర్టీఐ కింద ఏమైనా లెటర్ పెడితే మున్సిపాలిటీ దగ్గర నుంచి, కార్పొరేషన్ దగ్గర నుంచి, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి, ఎంపీడీఓ ఆఫీసుల దగ్గర నుంచి, కలెక్టర్ ఆఫీసుల దగ్గర నుంచి, ఆర్ఎండ్బి దగ్గర నుంచి, రోడ్లు భవనాల శాఖ దగ్గర నుంచి ఎట్లా లెటర్లు పెట్టినా ఏ డబ్బులు ఎడిపోతున్నాయో తెలియదు, ఎవరి ప్రయోజనాలకు పోతున్నాయో తెలియదు, ఆ కాంట్రాక్టర్లు ఎవరో తెలియదు, దాన్ని ఇచ్చే నాయకులు ఎవరో తెలియదు, ఎడిపోతున్నాయి ఎవరికి తెలియదు. అందుకోసం సకల కుల జనగణన చేయమంటున్నాం. మేమెంత మాకంత వాట, మీరంత తీసుకోండి. ఈ దేశ సంపద అందరికీ వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సామాజిక న్యాయం ఇవాళ ప్రధానంగా మనకి కనపడుతుంది. 1872లో ప్రయోగాత్మకంగా మొదలైనటువంటి ఈ లెక్కల కార్యక్రమం కొన్ని అవాంతరాలు వచ్చినా 1881 నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు దాకా 2027 26-27 దాకా కొనసాగుతూ ఉన్నది. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరగాల్సినటువంటి క్రమంలో ఎస్సీ ఎస్టీలది ప్రతిసారి జనాభా లెక్కలు తీస్తూ ఉన్నారు ఉపకులాలకు సంబంధించి. సో 2021లో 2011లో జనాభా లెక్కలు జరిగితే 2021లో కోవిడ్-19 ఏదైతే ఉందో కరోనా వల్ల చేయడానికి ఆస్కారం కాల. ఇప్పుడు 2027 సరికొత్త డిజిటల్ సర్వే చేస్తూ ఉన్నారు. మనం దానికి సంబంధించి వీడియో కూడా చేసాం. సుమారుగా 30కి పైగా కాలమ్స్ ఉన్నాయి విడివిడిగా. మన వెబ్ పేజీలో పెట్టేసాం ఇప్పటికే. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ప్రత్యేకంగా వాళ్ళని కలవాల్సిన పని లేదు. మీరు కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీరే స్వయంగా సమాచారాన్ని ఇవ్వండి ప్రభుత్వానికి. ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంది. 2027 జనగణన అనేది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక విప్లవాత్మక మలుపు అంటున్నారు. సకల కుల జనగణన జరగాలి, సామాజిక న్యాయం జరగాలి. అది మేము కోరుతా ఉన్నాం. బ్రిటిష్ పాలనా కాలంలో లార్డ్ మేయో హయాంలో 1872లో ఫస్ట్ ట్రయల్ జరిగింది. డబ్ల్యూడబ్ల్యూ హంటర్ నేతృత్వంలో 1881లో మొట్టమొదటి సమగ్ర కుల గణన జరిగింది. ఆ రోజుల నుంచి నేటి దాకా యుద్ధాలు, కరువులు వచ్చినా కూడా ఈ ప్రక్రియ ఆగకుండా 2021 దాకా కంటిన్యూషన్ అయింది. ప్రతి 10 సంవత్సరాలకి. కరోనా వల్ల 2021 ఆగింది. ఆ ట్రెండ్ 2027 అయిపోయింది ఇప్పుడు. సో 150 ఏళ్ల చరిత్ర లాంటి పరిస్థితి రావడం ఇదే ఫస్ట్సారి. సో విపత్తులు వస్తూ ఉంటాయి. 100 ఏళ్ళకి 200 ఏళ్ళకి అట్లా వస్తూనే ఉంటుంటే ఇది కూడా ఒకటి భావించాలి. మనం చరిత్రను ఒకసారి అధ్యయనం చేసినప్పుడు కరువు కాటకాలు ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి. సో ఇది పరిస్థితి. 2011 గణాంకాల మీద ఆధారపడే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో 15 ఏళ్ల తర్వాత దేశ జనాభా నిర్మాణం, పట్టణీకరణ పెరిగింది. అక్షరాస్యత శాంపిల్స్ తీసుకోవాలి. 2027 జరగబోయే గణన పాత వివరాలకు నేటి వాస్తవాలకు మధ్య ఉన్న అంతరానికి అంచనాలు వేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తొలిసారిగా స్వీయ డిజిటల్ మోడల్లో ఈ సర్వే చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి. ఈ విధంగా ముందుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంఎన్ రేటర్లు పెట్టారు. ఇప్పటికే తెలంగాణలో, బీహార్లో, తమిళనాడులో ఈ తరహా చేశారు. మిగిలిన 29 రాష్ట్రాలు మళ్ళీ కేంద్రం జరిపి రాష్ట్రాలు చేసుకున్న విడివిడిగా 9 కేంద్రపాలిత ప్రాంతాలు, 29 రాష్ట్రాలు ఇప్పుడు మళ్ళీ అన్ని దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. దీనిలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే యూనిట్. ఎందుకంటే మా రజకుల్ని తీసుకుంటే 17 రాష్ట్రాల్లో ఎస్సీలు ఉన్నాం, మిగిలిన 11 రాష్ట్రాల్లో బీసీ ఉన్నాం. అందుకోసం ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం యూనిట్గా తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భాషా సమస్య, సమాచార సేకరణలో పొరపాట్లు, సమయభావం వంటి ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ విప్లవం పుణ్యమని ప్రభుత్వం కేటాయించిన పోర్టల్ ద్వారా కూడా ఎవరి కుటుంబానికి వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసుకునే పరిస్థితి ఉన్నది. విద్యా, వృత్తి, ఆదాయం, నివాసం స్థితిగతులు పారదర్శకంగా నమోదు చేసుకోవచ్చు. స్వీయ నమోదు ప్రక్రియ కూడా అభినందించాల్సిందే. క్షేత్రస్థాయిలో సిబ్బందికి కేవలం ఆ సంఖ్యను చూపిస్తే సరిపోద్ది. ఇది దేశవ్యాప్తంగా లక్షలాది గంటల శ్రమను, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఆదా చేయటంగా మనం భావించాల్సిందే. సో జనగణన చేసి ఏ కులానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు ఖచ్చితంగా పాలక ప్రభుత్వాలు చేయాలి. ముందు జనగణన ఆయన చూపిస్తారు. మా తెలంగాణలో బ్రాహ్మణ ఆయన మేనిఫెస్టో అనౌన్స్ చేస్తారు బీసీ గర్జనంలో. ఇంకొక రెడ్డి ఆయనేమో దానికి ఇన్ఛార్జి, ఇంకొక బ్రాహ్మణ ఆయనేమో మళ్ళీ అధికారి, ఇంకొక రెడ్డి ఆయనేమో అధికారి. వీళ్లతోని ఓసీ జనాభా చూపించి రిజర్వేషన్స్ పెంచుకునే కార్యక్రమం కూడా జరిగింది. సో భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండే కార్యక్రమం అయితే చూడాలని చెప్పేసి చేస్తున్నాం. గణాంక పరంగా 2011 జనాభా 121.8 కోట్లు, 120 కోట్లు అనేది సరే ప్రపంచ జనాభాని మనం వరల్డ్ నెంబర్ 1గా 146 కోట్లు దాటినట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు జనన మరణాల నిష్పత్తులను ఎప్పటికప్పుడు తీసుకుంటుంటుంది కాబట్టి గ్రామం స్థాయి నుంచి ఆ నెట్వర్క్ ఢిల్లీ స్థాయి దాకా ఉన్నది. సో 2011 అక్షరాస్యత 74.04 ఉంటే అది 80% చేరుకున్నట్టుగా ఒక అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీ, పురుష, ట్రాన్స్జెండర్స్, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇందులో
ఒక అవగాహన వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ డేటా లేకపోవడం వల్ల రేషన్ కార్డులు కేటాయింపు, గృహ నిర్మాణ పథకాలు, నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలని కొంత అనిశ్చితి ఉన్నది. 2027 గణాంకాలు వెలువడిన తర్వాతనే 2029 జరగబోయే పార్లమెంట్ నియోజకవర్గ పునర్విభజన ప్రాతిపదిక మారే అవకాశం అయితే మనకు కనపడతా ఉంది. సో సాంకేతికతతో కూడినటువంటి ఈ ప్రయాణం మరి తమిళనాడులో సరిపేరుతోని ఎస్ఐఆర్ సరిపేరుతోని వాళ్ళు 91 లక్షల ఓట్లు తీసేస్తే కొన్ని ఇబ్బందులు జరిగినాయి, కొన్ని లక్షలు. అంటే మరీ పెద్దగా ఏం కాదు. 91లో 1 లక్ష నుంచి 5 లక్షలు అంటున్నారు. సో అంత పెద్ద ఎత్తున జరగలేదని అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది, అది బీజేపీ గవర్నమెంట్ చెప్తా ఉంది, కేంద్రంలో ఉండే బీజేపీ గవర్నమెంట్. చూద్దాం ఏం జరిగిందో ఏందో. సో ఇది 2029 పార్లమెంట్ నియోజకవర్గాలు, ఇది బేసిక్గా అయితే స్వాగతిద్దాం. ఇక భారతదేశం లాంటి భిన్నత్వంతో కూడినటువంటి వివిధ రకాల ఆహార అలవాట్లు, భాషలు, లిపి లేని భాషలు, వేషధారణలు, ఫుడ్, చాలా రకాల తేడాలు ఉంటుంటుంది. సో ఇది మామూలు విషయం కాదు. ఒక ఉపఖండం ఉండాల్సిన లక్షణాలు భారతదేశానికి ఉన్నాయనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. గిరిజన ప్రాంతాల్లో, వెనకబడిన గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేదు, సాంకేతిక అవగాహన తక్కువ, వృద్ధులు, చదువురాని వాళ్ళు కూడా స్వీకరణలో పాల్గొనడం కష్టం కావచ్చు. ఎమ్యూనరేటర్ల పాత్ర కీలకంగా ఉన్నది, వాళ్ళు జాగ్రత్తగా ఒలిపెట్టుకొని చేయాలి. ఎవరైతే ఆన్లైన్లో నమోదు చేసుకోలేరో వారి వద్దకు సిబ్బందిని డైరెక్ట్గా వెళ్ళాలి. సేకరించిన డేటాను గోప్యంగానే ఉంచుతారు. అది సైబర్ భద్రతా చర్యల ద్వారా చేసేటువంటి కార్యక్రమం ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. రాజకీయ సామాజిక కోణంలో కులగండ డిమాండ్ ఈసారి జనగణనకు మరింత ప్రాధాన్యత తెచ్చినటువంటి పరిస్థితి. దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు 80 ఏళ్ళకి అంటరదాడి రాగనైనప్పటికీ కూడా ఇట్లాంటి పరిస్థితి ఉన్నాయి. కాబట్టి సకల కుల జనగణన అడుగుతాను. సకల కుల జనగణన వ్యతిరేకించే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దేశద్రోహులు తప్ప మరొకరు కాదు. ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి మేము 5 దశాబ్దాల కళ, మా ముందు తరాలు వీటి మీద పోరాటం చేశారు. భారతదేశ చరిత్రను మనం చూసుకున్నప్పుడు భారతదేశ చరిత్రకు సంబంధించి 51 నుండి ఇప్పటిదాకా కేవలం ఎస్సీ/ఎస్టీ గణాంకాలు మాత్రమే చేస్తూ ఉన్నారు. సో సామాజిక గమనాన్ని అంచనా వేయడానికి ఇప్పుడు అన్ని కులాలు చేస్తే మంచిది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. 2026-27 జనగణన ద్వారా డేటా లభిస్తే 2040 నాటికి వికసిత భారత్ ఎదగాలని లక్ష్యంగా, వికసిత భారత్ అంటారా, స్వర్ణ భారత్ అంటారా, ఏ భారత్ అన్నా సామాజిక న్యాయం మేము అడుగుతాము. తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, భూమి పంపిణీ, సామాజిక న్యాయం, ఇది మా బీసీ ఎజెండా, భోజన ఎజెండాగా చెప్తాను. ముఖ్యంగా బీసీ ఎజెండా. మేమెంతో మాకంత వాటాయండి, మీరంత తీసుకోండి అనేది ఇలా నినాదంగా మన ముందుకు వచ్చింది. సో అన్ని అంశాలని పొరపాట్లు లేకుండా డేటాని మ్యాచ్ చేసుకునే విధంగా, సో తప్పులు దొరకకుండా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన కార్యక్రమం సంబంధించిన ఎన్యూమరేటర్ల మీద, కోఆర్డినేటర్స్ మీద, ప్రభుత్వం మీద, పాలక అధికారుల మీద, పాలక వర్గాల మీద, వీళ్ళందరి మీద ఉంది. శాస్త్రీయంగా ముందుకెళ్లే అవకాశం ఉంది. కేవలం జనగణన అంటే ఎంతమంది ఉన్నారనేది కాకుండా భారతదేశ ప్రగతికి, అభివృద్ధికి, శాస్త్రీయతకు ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ప్రక్రియ, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పౌరుడు నేరుగా భూమిని భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి అని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనాలి పెద్దలారా, మిత్రులారా. థ్యాంక్ యూ అనాలి.